హాయ్ వీవర్స్, వెల్కమ్ టు ఏటీఎస్ అకాడమీ. ఈరోజు నేను వీడియో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ గెస్సింగ్ క్వశ్చన్ పేపర్ అనేది చేస్తున్నాను. ఎంఈసి మరియు సిఈసి స్టూడెంట్ ఈ సంవత్సరం రాస్తున్నటువంటి విద్యార్థులు మ్యాక్సిమం ఏ క్వశ్చన్లు వస్తాయి అనేసి చాలా క్వశ్చన్లు మీరు రెఫర్ చేస్తుంటారు. అందులో నేను ఈ సంవత్సరం గెస్ చేస్తున్నటువంటి క్వశ్చన్ పేపర్ మనం అబ్జర్వ్ చేస్తే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెక్షన్ ఏ, అంటే సెక్షన్ ఏలో మనకి 5 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం రాయాల్సింది 3 క్వశ్చన్స్. ఆ 3 క్వశ్చన్స్ మనము 30 మార్క్స్ అనేది కవర్ అవుతుంది. ఏ క్వశ్చన్ రావచ్చు ఈ సంవత్సరం అనేది నేను గెస్ చేస్తున్నటువంటి క్వశ్చన్. ఇది బ్లూ ప్రింట్ ప్రకారము ప్రీవియస్ మోడల్ పేపర్ అబ్జర్వ్ చేసి నేను గెస్ చేసినటువంటి క్వశ్చన్లు. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద ఫ్యూచర్స్ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు ఇండియా అనేది పూర్తి క్వశ్చన్ అనేది మనకి రావడం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ పావర్టీ అనే క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ రూరల్ ఇండెబిట్నెస్ అండ్ సజెస్ట్ సమ్ రెమిడియల్ మెజర్స్ అనేసి క్వశ్చన్స్ మనకి అడిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ రెగ్యులేషన్ అనేది అడిగే ఛాన్స్ ఉంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాజెస్ ఫర్ రీజనల్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఇండియా. అంటే ఈ 5 క్వశ్చన్స్ 10 మార్క్స్ క్వశ్చన్ మనకి ఈ 5 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందని నేను గెస్ చేస్తున్నాను. నేను గెస్ చేస్తున్నటువంటి క్వశ్చన్లు ఇవి వచ్చే అవకాశం ఉన్నది ఎక్కువగా. నెక్స్ట్ సెక్షన్ బి గన తీసుకున్నట్లయితే 12 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం రాయాల్సింది కేవలం 8 క్వశ్చన్స్. ఏ క్వశ్చన్లు రావచ్చు మనకి 5 మార్క్స్ కానీ తీసుకుంటే ఇక్కడ నేను గెస్ చేస్తున్నటువంటి క్వశ్చన్లు ఒకటి 6th వన్, వాట్ ఆర్ ద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. 7th వన్ తీసుకుంటే మనకి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. 8th క్వశ్చన్, డిస్క్రైబ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. 9th క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ మార్కెటింగ్. 10th వన్, వాట్ ఆర్ ద కాజెస్ ఇండస్ట్రియల్ బ్యాక్వర్డ్నెస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ 11th వన్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ రోడ్వేస్. 12th వన్ తీసుకుంటే డిఫైన్ ప్రైవేటైజేషన్, వాట్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్లానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, మెజర్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్. నెక్స్ట్ వన్, ద వెల్ఫేర్ స్కీమ్స్ రిలేటెడ్ టు డిఫరెంట్ సెక్షన్ ఇన్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అని. తర్వాత పాపులేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద కోరిలేషన్, స్టేట్ ఇట్స్ ఇంపార్టెన్స్. అంటే 5 మార్క్స్ కి మనకి ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్లు నేను గెస్ చేస్తున్నటువంటి ఈ క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నాను. నెక్స్ట్ సెక్షన్ సి తీసుకుంటే మనకి సెక్షన్ సిలో టోటల్గా 20 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 క్వశ్చన్స్ లో మనం రాయాల్సింది 15 క్వశ్చన్స్. ఏ క్వశ్చన్ రావచ్చు ఈసారి మనకి ఎగ్జామ్ కి అని తీసుకుంటే మార్చిలో. నెక్స్ట్ 18th వన్, ఎకనామిక్ గ్రోత్, పాపులేషన్ ఎక్స్ప్లాయిజన్, సర్వశిక్ష అభియాన్, జనని సురక్ష యోజన, ఆర్గానిక్ ఫార్మింగ్, కిసాన్ క్రెడిట్ కార్డ్, మార్కెటబుల్ సర్ప్లస్, రైతు బజార్, స్పెషల్ ఎకనామిక్ జోన్, సర్వీస్ సెక్టార్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఫైన్ గ్లోబలైజేషన్, ఎకోసిస్టమ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఓజోన్ లేయర్, స్వచ్ఛ భారత్ అభియాన్, బయోడైవర్సిటీ, ప్రాజెక్ట్ టైగర్, రేంజ్ అండ్ లాస్ట్ వన్ ఇండెక్స్ నెంబర్. అంటే ఈ క్వశ్చన్లు వచ్చేటువంటి అవకాశం ఉన్నదనేసి నేను గెస్ చేస్తున్నాను. ఈ గెస్సింగ్ పేపర్ అనేది మనకి 100కి 100% అనేది ఎవరు మనం చెప్పలేము. ఈ గెస్సింగ్ అంటే కేవలం మనకి ఒక 60 నుంచి 70 మార్క్స్ వచ్చేటువంటి
అవకాశం అనేది ఈ గెస్సింగ్ క్వశ్చన్ పేపర్లో నుంచి ఉండవచ్చు, ఉంటుంది అనుకుంటున్నాను నా గెస్సింగ్ ప్రకారము. కాబట్టి ఇంతవరకు చదవకుండా ఉండే వాళ్ళు, ఫెయిల్ అయిపోతాం అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈ గెస్సింగ్ పేపర్ నేర్చుకుంటే ఇంకా మీరు పాస్ మార్కుల కంటే కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని నేను గెస్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, మరియు కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చిన తర్వాత మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఈ ఎన్ని క్వశ్చన్లు వచ్చినాయి, ఎన్ని మార్కులు రాశారనేసి ఎగ్జామ్ రాసిన తర్వాత వచ్చి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.